శాంసంగ్ ఏఐ ఈకోబబుల్ వాషింగ్ మిషన్ అన్బాక్సింగ్ చేస్తున్నామండి. చెప్పండి. సో ఇది 12 kg విషయంలో మాక్సిమం 12 వేస్ పెట్టచ్చు కదా. లైక్ ఫార్మల్ డ్రెస్సెస్ అయితే కొంచెం స్ట్రాంగ్ జీన్స్ టీషర్ట్స్ టైప్ అన్ని ఆల్ మిక్స్డ్ లోడ్ వేస్తూ ఉంటారు. వేసినప్పుడు ఏంటంటే డ్రమ్ములో ఒక 70% వరకే ఫిల్ చేయాలి. సో లోడ్ ఉంది కదా అని వచ్చేసి నొక్కి పెట్టద్దు, ఇది ఓవర్లోడ్ ఇండికేషన్ వస్తుంది. సో అన్ని సెట్ చేసిన తర్వాత ట్యాప్ కనెక్టివిటీ ఎప్పుడు నార్మల్గా ఉంటుంది. ఇక్కడ డిటర్జెంట్ పెట్టండి. సో బట్టలు బట్టి ఇక్కడ డిటర్జెంట్ పెట్టచ్చు. ఇక్కడ కంఫర్ట్ యాక్చువల్గా రెగ్యులర్ వాష్ ఏంటంటే ఇక్కడ 70% ఇక్కడ 30% పెట్టాలి. ఇక్కడైతే మామూలుగా సాఫ్ట్వేర్ కంఫర్ట్ వేసుకోవచ్చు. ఓకే, అన్ని సెట్ చేసిన తర్వాత ఇది పవర్ ఆన్ చేయగానే ఇది డిఫాల్ట్ ఏంటంటే మనకి ఇది స్మార్ట్ మెషిన్ ఒక 5 వాషెస్ వరకు స్కిప్ చేయాల్సి ఉంటుంది అనమాట. మోడ్ ఓపెన్ అయ్యేంత వరకు ఇది స్కిప్పింగ్. సో కాటన్ ఓపెన్ అవుతుంది. ఇది ఎవ్రీ టైం అడగదు, ఒక 5 వాషెస్ తర్వాత, ఎందుకంటే ఆటోమేటిక్గా హ్యాబిట్ గా తీసుకుంటుంది. మనం ఏ మోడ్ అయితే ఎక్కువ వాడతామో అది తీసుకుంటుంది. ఇది కాటన్ అంటే రెగ్యులర్ వాష్ వాడచ్చు, మిక్సీ లోడ్ కూడా పెట్టచ్చు కాటన్ బట్టలు. ఎస్ఎస్సి ఇది ప్లే బటన్. స్టార్ట్ చేయగానే 1 hour 27 minutes లో మాక్సిమం ఫుల్ లోడ్ టైం అనమాట. ఒకవేళ మీరు లోడ్ తగ్గించేస్తే అదే టైం కూడా ఆటోమేటిక్ గా రెడ్యూస్ చేసుకుంటుంది. ఆ టైంలోనే వాష్ రిన్స్ స్పిన్ అన్ని అయిపోతాయి. సో ఎండ్ బిఫోర్ చిన్నగా అలారం వచ్చి పవర్ ఆటోమేటిక్ అయిపోతుంది. ఇది జనరల్ ప్రాసెస్, రెగ్యులర్ ప్రాసెస్. నెక్స్ట్ సైకిల్ చేంజ్ చేసుకోవాలంటే ఓకే, క్విక్ వాష్ అంటే 2 జతలు పెట్టచ్చు. సేమ్ స్టార్ట్ 4 pieces మ్యాక్స్. సూపర్ స్పీడ్ దీంట్లో 5 జతలు పెట్టచ్చు, అంతకంటే ఎక్కువ పెట్టలేదు మేడం. మీరు ఒకవేళ 4 జతలు 3 జతలు కూడా పెట్టచ్చు. పెడితే టైం రెడ్యూస్ అవుతుంది. 39 minutes ప్రాసెస్ అనమాట. ఇది లెస్ మైక్రో ఫైబర్ అంటే కొంచెం లేడీస్ సపరేట్ గా 40 డ్రెస్సెస్ పెట్టచ్చు. ఇది సూపర్ ఈకో వాష్ అంటే వైట్ డ్రెస్సెస్ లాంటివి పెట్టుకోవచ్చు. ఈ కాటన్ బోత్ ఆర్ సేమ్ మోడ్. డిఫరెన్స్ ఏంటంటే దీనిలో వాటర్ పవర్ కొంచెం తక్కువ ఉంటే సైకిల్ టైం 20 నిమిషాలు ఎక్కువ పడుతుంది దానికంటే. సింథటిక్ అనే ఐరన్ పాలిస్టర్ పెట్టుకోవచ్చు. డెలికేట్స్ అంటే మామూలుగా చెంకిసుకున్న పెట్టచ్చు. టవల్స్ అంటే ఎస్పెషల్లీ టవల్స్ కూడా. బెడ్డింగ్ అంటే బెడ్షీట్లు దుప్పట్లు చుట్టాలు పెట్టచ్చు. షర్ట్స్ అంటే ఎస్పెషల్లీ షర్ట్స్. ఇది హైజెనిక్ స్టీమ్ అంటే బెటర్స్ పీపుల్, ఓల్డ్ పీపుల్, లైక్ పేషెంట్ టైప్ ఎలర్జీ క్లోస్ ఉంటాయి కదా అవి పెట్టచ్చు. అప్పుడు హాట్ వాటర్ వస్తాయా? ప్రతిదానికి హాట్ వాటర్ ఉంటుంది, దాంట్లో కొంచెం ఎక్కువ తీసుకుంటారు. ఊల్ అంటే ఉలనికి సంబంధించింది పెట్టచ్చు. అవుట్డోర్ అంటే విండో కర్టన్స్, డోర్ పట్టాస్ అలా ఉంటాయి కదా, లైక్ అవి పెట్టచ్చు. సో యాక్టివ్ వేర్స్ అంటే స్పోర్ట్స్ వేర్, జిమ్ వేర్ ఉంటాయి కదా, ఇన్నర్ వేర్స్ అంటే వేసుకోవచ్చు. కలర్స్ అంటే కలర్ షేడింగ్ క్లోత్స్ పెట్టచ్చు. జీన్స్ అంటే ఎస్పెషల్లీ జీన్స్. బేబీ కేర్ అంటే అండర్ 3 years చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళే పెట్టచ్చు. ఇది సైలెంట్ వాష్. ఇదేంటంటే ఇది మిక్సీలో పెట్టచ్చు. ఇది ఇంటి లోపల పెట్టుకున్నప్పుడు మిషన్ నాయిస్ రాకుండా నీట్ గా వాష్ చేస్తుంది. ఇది క్లౌడ్ డే అంటే తుఫాన్ ఉన్న టైంలో పెట్టచ్చు మనం. తుఫాన్ అంటే మనకి ఉంటుంది కదా, ఆ టైంలో ఇది మిక్సీలో దీనిలో లాస్ట్ 40 minutes ఆరబెడుతుంది, డ్రై చేస్తారు. ఇది డ్రమ్ క్లీన్. ఇది మిషన్ మెయింటెనెన్స్. ఈ మిషన్ లో పర్టికులర్ మోడల్ లో మీకు ఇది రిమైండర్ ఇస్తుంది మేడం. టైం అవ్వగానే రిమైండర్ ఇస్తుంది. అప్పుడు ఏంటంటే స్కేలింగ్ పౌడర్ ఉంటుంది. ఇక్కడ ఒక ప్యాకెట్ పెట్టేసుకొని స్టార్ట్ చేయాలి డ్రమ్ క్లీన్ పెట్టి. ఇంటర్నల్ గా జామైన స్కేలింగ్ అంతా కడిగేస్తుంది. ఇది కనిపించేది స్టెయిన్లెస్ స్టీల్ రావు. సో అవుట్ ప్లాస్టిక్ ఉంటుంది. బిట్వీన్ గ్యాప్ లో ఒక వైట్ మడ్ లేయర్ ఫామ్ అవుతుంది. స్కేలింగ్ ఎట్లా అవుతుంది ఇక్కడ కూడా అవుతుంది. అది చేస్తే మీకు క్లీన్ అయిపోతుంది, వాష్ క్వాలిటీ బాగుంటుంది, ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఎన్ని వాషెస్ తర్వాత 30 వాషెస్ చూపిస్తుంది. అదే చూపిస్తుంది. ఒకవేళ చూపించకుండా మీరు చేసుకోవాలి. ఇది రిన్స్ అండ్ స్పిన్ అంటే ఓన్లీ జారీ చారబడుతుంది. మనం బయట నానబెట్టి సోక్ చేస్తారు కాలేజ్ బ్రష్ కొట్టిన జారీ. ఇది డ్రైన్ అండ్ స్పిన్ అంటే కంప్లీట్ గా పిండారు, ఓన్లీ నాకు డ్రై అవ్వాలి అనుకుంటే పెట్టాలి. ఇది మళ్ళీ రెగ్యులర్ కాటన్. సో ఇది చూడండి, బాగున్నాడు. అయితే పడుకు పెట్టండి, కింద పెట్టండి. చూడండి కాటన్ పెట్టాను కదా, 40 degrees సెంటిగ్రేడ్ వామ్ వాటర్ తీసుకుంటుంది. 2 times రిన్సింగ్ 1400 RPM. ఇది డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు అడ్జస్ట్ చేయాలి బిఫోర్ స్టార్ట్, నాకు టెంపరేచర్ ఇంక్రీజ్ కావాలి తగ్గాలనుకున్నా కూడా ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. 60, 90 మళ్ళీ సీ అంటే కోల్డ్ కంప్లీట్ ఆఫ్ అయిపోతుంది. ఇలా చేసుకోవచ్చు. రిన్సింగ్ రేంజ్ కూడా పెంచుకోవచ్చు. మీరు జాడించడం వాటర్ కన్సూమ్ కూడా పెరుగుతుంది.
ఇది ఆర్పిఎం అనేది రొటేషన్ పర్ మినిట్. ఇది ఎప్పుడు చూడండి, మీకు రింకులు కాకుండా నీట్ గా ఉండాలంటే 800 మెయింటైన్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది. ఓకే. ఒక డ్రైయింగ్ పర్సెంటేజ్ తగ్గింది తప్ప వాష్ క్వాలిటీ తగ్గదు. ఒక 5 నిమిషాలు ఎక్కువసేపు ఆరేసుకుంటే కానీ మిషన్ నీట్ గా ఉంటుంది, బట్టలు కూడా నీట్ గా ఉంటాయి. ఓకే. ఇది 800. ఎప్పుడు ఏదన్నా తుఫాన్ ఉంటే మెయింటైన్ చేయండి ఎక్కువ, లేదంటే ఇలా పెట్టుకుంటే బెటర్ మేడం. ఓకే. ఇది 20 పెట్టారు టెంపరేచరా? మళ్ళీ రీసెట్ అయిపోతుంది. ఓకే. ఓకే. సో దీనికి వైఫై కూడా ఉంది. స్మార్ట్ థింగ్స్ యాప్ ఇన్స్టాల్ చేసి అది కూడా కనెక్ట్ చేసిస్తాను. దాంతో పాటుగా ఇది 15 days ఒకసారి క్లీన్ చేయాలి మేడం. ఓకే. ఒక క్లాత్ పెట్టి చేయాలి, క్లీన్ చేయాలి. అండ్ కింద కాయిన్ డ్రాపర్ ఉంటుంది, ఏదైనా మిస్సింగ్ కాయిన్స్ స్లిప్స్ అని ఉంటే ఇక్కడికి వచ్చేస్తాయి. ఇది మంత్లీ వన్స్ క్లీన్ చేయాలి. ఒక స్పూన్ కానీ టెస్టర్ కానీ పెట్టి ఇలాంటి వచ్చేస్తుంది. ఓకే. ఓకే. అది తీసుకుంటే మీకు ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే. మీరు ముందే బట్టలు వేసేటప్పుడు కొంచెం పాకెట్లు చెక్ చెక్ చేసుకోవాలి. ఏదైనా డ్యామేజ్ అయితే పంచర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వాటర్లకి. దీని వెనకాల ఒక నెట్ ఉంటుంది. ఓకే. ఇది చూడండి. సో ఇది అట్లీస్ట్ 6 months ఒకసారి క్లీన్ చేయండి. మన ట్యాంకులు ఎప్పుడు క్లీన్ ఇది జస్ట్ తీసేసి ఇలా ఇలా చేస్తే సరిపోతుంది. బ్రష్ పెట్టి రాకడం చేయొద్దు, దీన్ని పోతుంది నాజిల్స్. జస్ట్ మన సేమ్ డైరెక్షన్ లో ఇన్సర్ట్ చేయాలి. ఇదేంటంటే చెత్త జామగా ఉన్నప్పుడు వచ్చేస్తుంది. సరే. ఓకే. ఒక్కసారి యాప్ ఇన్స్టాల్ చేయండి.